ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. జగన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 5 ఏళ్లలో నీ ఫ్యాను గాలికి కొట్టుకుపోయాయా? అన్నపై విరుచుకుపడ్డ చెల్లెలు ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి. జగన్ రెడ్డి గత ఎన్నికల ప్రచారంలో మదనపల్లెకు వచ్చి ఇచ్చిన హామీలన్నీ 5 ఏళ్లలో నీ ఫ్యాను గాలికి కొట్టుకుపోయాయా? ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి విమర్శనాస్త్రాలు చేశారు. బీజేపీతో వైసీపీ అంతర్గత పొత్తు, టీడీపీ బహిరంగ పొత్తు, దత్తపుత్ర పొత్తు. బి అంటే బాబు, జె అంటే జగన్, పి అంటే పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఈ మూడింటా ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతోందని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజనకు సహకరించిన టీడీపీ చంద్రబాబు 5 ఏళ్ల పాటు బీజేపీతో పొత్తు కొనసాగించగా, ప్రస్తుతం బీజేపీతో సీఎం జగన్మోహన్ రెడ్డి అంతర్గత పొత్తు కొనసాగించారని గుర్తు చేశారు. టీడీపీ, వైసీపీల 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, జరుగుతున్న ఎన్నికలలో ఆ ఇద్దరిలో ఎవరికిచ్చినా మరో 20 ఏళ్లు అభివృద్ధి వెనక్కి వెళ్లిపోతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న న్యాయయాత్ర మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు మదనపల్లెకు చేరింది. ఈ యాత్రకు కాంగ్రెస్ పార్టీతో సహా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు మదనపల్లెకు వచ్చి ఇచ్చిన హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయా అని ఎద్దేవా చేశారు. మదనపల్లె ప్రజలకు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం పూర్తి చేస్తామని, టమోటా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, చేనేతలకు క్లస్టర్లు ఏర్పాటు చేస్తానని, కనీసం మదనపల్లె చేనేత నేతన్న కష్టానికి బ్రాండ్ ఇస్తామని పట్టించుకోలేదని, 5 ఏళ్లు గడుస్తున్నా ప్రత్యేక హోదా ఊసెత్తలేదని గుర్తు చేశారు. నిజానికి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఊపిరి లాంటిదన్నారు. చంద్రబాబు, జగన్ 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా ఊసేలేకుండా చేశారన్నారు. ప్రత్యేక హోదా వస్తే ఒక్కో నియోజకవర్గానికి ఒక 100 పరిశ్రమలు వచ్చేవని, తద్వారా ఉద్యోగ కల్పన జరిగేదన్నారు. బీజేపీ 10 సంవత్సరాలు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు 15 సంవత్సరాలు కావాలని చెప్పి నేడు ఓసరవెల్లిలా మారారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని సీఎం జగన్ మాట మార్చారు. 3 రాజధానులు అని చెప్పి కనీసం ఒక్క రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. జగన్ రాజశేఖర్ రెడ్డి వారసుడని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. జగన్ వచ్చినప్పటి నుండి పంట నష్టం లేదు, కనీస మద్దతు ధర లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, రాయితీ పరికరాలు లేవు. ఆయన ఇచ్చిన హామీలన్నీ వైన్ షాపులలో మద్యం బాటిళ్ల ద్వారా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. విద్యార్థుల పట్ల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతవరకు చదివినా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాడని గుర్తు చేశారు. 5 ఏళ్ల కాలం గడిచిపోయినా జగన్ ప్రకటించిన 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కంటే కుంభకర్ణుడు మేలని, అతను 6 నెలలు మాత్రమే నిద్రపోతాడని, అయితే జగన్మోహన్ రెడ్డి 4.5 నిద్రపోయి, ఎన్నికల ముందు 2 మాసాల క్రితం నిద్రలేచి యుద్ధానికి సిద్ధం అని బయలుదేరారని, మానిఫెస్టో అంటే ఖురాన్, బైబిల్, భగవద్గీతతో సమానమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అని చెప్పి తానే మద్యం అమ్మించి కనీసం నాణ్యమైన మద్యం అమ్మకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. బటన్ నొక్కి మీరు ఇచ్చే డబ్బుల కంటే ప్రజల నుండి జగన్ వసూలు చేసే డబ్బులే ఎక్కువన్నారు. ఎన్నికల ముందు పిల్లలందరికీ అమ్మఒడి అని చెప్పి
ఇంటిలో ఒక్కరికే ఇస్తూ ఇంకో బిడ్డను ఏం చేసుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీతో అంటకాగుతూ ఉన్నారన్నారు. బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీని చంకనెత్తుకుంటున్నారో చెప్పారని అన్నారు. పోలవరం పూర్తి కావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని, ఉపాధి హామీ కింద కనీస వేతనం 400 రూపాయలు ఇస్తామని, అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టి ఇస్తుందని, సంవత్సరానికి ప్రతి మహిళకి 1,00,000 రూపాయలు ఇస్తుందని, వృద్ధాప్య పెన్షన్లు 4,000, వికలాంగులకు 6,000 ఇస్తుందని, ప్రజల పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను నిలబడుతాను అని అభ్యర్థించింది. మదనపల్లె కాంగ్రెస్ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, సురేంద్రరెడ్డి, లక్ష్మీపతి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మదనపల్లి ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండగా హంద్రీనివా ప్రాజెక్టు దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, కేవలం మదనపల్లి నియోజకవర్గానికి 1,00,000 రూపాయలు, 1,00,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు హంద్రీనివా ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని, సాగునీరు ఇవ్వాలని, 1,00,000 మందికి తాగునీరు ఇవ్వాలని హంద్రీనివా ప్రాజెక్టు తలపెట్టారు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 90% పనులు పూర్తి కూడా చేశారు. అవునా? అవునా? ఆ తర్వాత 10% పనులు, మిగిలిందంత 10% పనులు, 10% పనులు పూర్తి చేయ చంద్రబాబుకు చేతనైందా? జగన్మోహన్ రెడ్డి గారికి చేతనైందా? ఎందుకు చేయలేకపోతే పోయారు అని అడుగుతున్నాం. ప్రాజెక్టు పనులు 10% మిగిలిన్నాయి. అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల హంద్రీనివా ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాను. దాదాపు 80,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, నెలకొల్పిన ప్రాజెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేసి 15 లక్షల మందికి తాగునీరు కూడా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఎలక్షన్లు అప్పుడు వచ్చినప్పుడు చెప్పలేదా? మీకు వాగ్దానం చేయలేదా? ఎన్ని చెప్పారు? ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు, గుర్తుందా? మదనపల్లి చుట్టూ ఒక ఔటర్ రింగ్ రోడ్ చెప్పారు ఎలక్షన్లు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. ఏమైంది? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయిందా? ఔటర్ రింగ్ రోడ్ చేస్తా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయి. అదే కాదు, అన్ని మాటలు కొట్టుకుపోయాయి. సమ్మర్ ట్యాంకులు కడతామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఎన్ని సమ్మర్ ట్యాంకులు కట్టారు? టొమాటోలు ఎక్కువ పండుతాయి, ధర వస్తే వచ్చినట్టు, పోతే మొత్తం పోయినట్టు. అవునా? ఏం చెప్పారు? ఇదే మాట చెప్పారు. అలా నష్టపోకుండా ఉండడానికి ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడతామన్నారు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు పెడతామన్నారు. వచ్చినాయా? ఏది కనిపిస్తున్నాయా? ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. చేనేతలకు క్లస్టర్ గా ఏర్పాటు చేస్తానన్నాడు మదనపల్లి, గుర్తుందా? అయిందా? వచ్చిందా? మదనపల్లి చీరలు ఒక బ్రాండ్ గా తయారు చేస్తానన్నాడు. ఇలాగే ఎన్నికలప్పుడు వచ్చి మైకు పట్టుకొని జగనన్న గారు ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా? అన్ని మాటలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. వాస్తవం కదా? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా అంటే ఏమిటి? అమ్మా, ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, కానీ 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి.
ఇద్దరు కలిసి కనీసం ప్రత్యేక హోదా అన్న పదమే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అన్న పదానికి ఊసే లేకుండా చేశారు 10 సంవత్సరాలుగా. ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా అంటే స్పెషల్ స్టేటస్. ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా వచ్చింది అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ రాయితీలు ఎంత అద్భుతంగా వస్తాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. వచ్చిందా? స్పెషల్ స్టేటస్ ఇస్తానని 10 ఏళ్ల కింద చెప్పింది. అప్పుడు చంద్రబాబు గారు 15 ఏళ్లు కావాలి అని కొట్లాడుతామన్నారు. తీరా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే మొత్తానికే ఊసరవల్లిలాగా మారిపోయారు చంద్రబాబు గారు. మొత్తానికే మాట మార్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు, మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు ఉంచుతాము అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రమ్మని చంద్రబాబుకు ఛాలెంజ్ కూడా విసిరారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రత్యేక హోదా వస్తుంది, ప్రతి నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, గొప్ప అభివృద్ధి జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపిస్తే ఏమైంది? 5 సంవత్సరాలుగా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? బీజేపీతో తన దోస్తీ కోసము ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు, పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. ఆఖరికి ఒక రాజధాని కూడా లేదు మనకు. పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, అన్ని ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మనకు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఏమైనా ఉందా? ఒక రాజధాని కూడా లేదు. చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు. ఆయనేమో అమరావతి రాజధాని సింగపూర్ చేస్తాను అని 3D వీడియోలు చూపించారు. గ్రాఫిక్స్ గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకటి సరిపోదు 3 రాజధానులు అన్నారు. అయిందా? 3 కాదు కదా, కనీసం ఒకటైనా అయిందా? ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అసలు రాజధాని రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారికి రైతు అంటే ప్రాణం. రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. పెట్టుకోలేదా? రుణమాఫీ చేయలేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వ్యవసాయం పండుగ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? వ్యవసాయం దండుగులా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర ఉండింది, ఇన్పుట్ సబ్సిడీ ఉండింది, ఎరువుల మీద అయితేనేమి, డ్రిప్ మీద అయితేనేమి, యంత్రాల మీద అయితేనేమి అన్నిటి మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతమైన పంట నష్ట పరిహారం ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు? కనీసం డ్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ లేకుండా పోయింది, మద్దతు ధర లేకపోయింది, పంట నష్టపోతే అది ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. ఈరోజు రైతులు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న అయ్యో పాపం అనే నాయకుడే లేకుండా పోయారు. వాస్తవం కదా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే ఎన్నికలు వచ్చినప్పుడు 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని నేనే ప్రచారం చేశాను జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించండి, 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు, దాంతో అసలు మద్దతు ధరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతి సంవత్సరము అని నేనే ప్రచారం చేశాను. 4000 కోట్లతో ప్రతి సంవత్సరము పంట నష్టపరిహారం కోసం ఒక నిధి ఏర్పాటు చేస్తారు, పంట నష్టపోతే రైతుకు ఆదుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇలాగే ప్రచారం చేశాను. ఏమైంది? ఒక్కసారైనా వచ్చిందా పంట నష్టపరిహారం? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది. ఎన్ని మాటలు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి ఇలాంటి బిడ్డలంటే ప్రాణం, వయసులో ఉన్న బిడ్డలంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బంగారం చేయాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. ఇలాగే రాజశేఖర రెడ్డి గారు మైకు పట్టుకొని మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీయింబర్స్మెంట్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఉందా ఇప్పుడు? కన్న తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకొని అప్పు సొప్పు చేసుకొని పిల్లల్ని చదివిస్తే కనీసం ఉద్యోగాలు వస్తున్నాయా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే మైకు పెట్టుకొని 5 సంవత్సరాల క్రితము 2,30,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చి
వచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు ఇంకా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు నువ్వు ఎందుకు భర్తీ చేయడం లేదు? డిఎస్సి ఇచ్చి మెగా డిఎస్సి ఇవ్వాలి కదా, 7,000తో నువ్వు దగా డిఎస్సి ఇస్తావా? సిగ్గులేదా చంద్రబాబు గారు అని తిట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది, అలాగే ఉన్నాయి 23,000 ఉద్యోగాలు ఖాళీగా, డిఎస్సి ఉద్యోగాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు 2 నెలల ముందు మెగా డిఎస్సి లేదు కదా, ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయా. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు లేచే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు లేచారు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నిద్ర లేచారు. ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించారా? ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఇప్పుడు సిద్ధం అని బయలుదేరారు. ఆలోచన చేయండి. ఎన్నికలప్పుడు 2 నెలలు ఉండగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్ష ఎప్పుడు జరగాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా? సత్య నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాను, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్లేయండి అని నేనే అడిగాను. ఏమైంది? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మద్యపాన నిషేధం అన్నది నేను చేయకపోతే మళ్ళీ వచ్చి ఓట్లడగను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు సిద్ధమని ఎందుకు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో పెడుతున్నాము పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఆఖరికి ఎవరు అమ్ముతున్నారు మద్యం? ఎవరు అమ్ముతున్నారు? సర్కారే అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మద్యం అమ్ముతున్నారు. అది కూడా భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలని ఎక్కడ నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అదిగో లిక్కర్ షాప్ లో అన్ని వాగ్దానాలు నిలబెట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఎంత నమ్మితే అంతకే కొనాలి, ఏది అమ్మితే అదే తాగాలి. అదేమో నాసిరకం మందు. మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో 25% మంది లివరు కిడ్నీలు చెడిపోయి తాగుతున్న వాళ్ళు చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా? హెల్త్ చెకప్లు ఏమైనా ఉన్నాయా? అసలు ఏమైనా క్వాలిటీ చెక్ ఉందా? ఏదీ లేదు. ఆఖరికి చూస్తే కనీసం క్యాష్ పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ కూడా లేవట. ఓన్లీ క్యాష్. ఇది ఎక్కడ పద్ధతి? దేశంలో ఎక్కడా లేదు, అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? దీనికి పాడు పద్ధతి ఏదైనా ఉందా? ఏది లేదు. ఆఖరికి చూస్తే అమ్మ క్వార్టర్ బాటిల్ పక్కన 60 రూపాయలు అయితే ఇక్కడ 250 రూపాయలు ఉంది అని మొత్తుకుంటున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టుకోవడం? డబ్బులకి అసలు పొంతనే లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ ఏడుస్తున్నారు. అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. మీరు బటన్ నొక్కితే అమ్మఒడి కింద వచ్చేది 15,000 రూపాయలు. మీరేం చెప్పారు? ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, మీరు ముఖ్యమంత్రి కాకముందు, నేను ముఖ్యమంత్రి అయినాక 2 బిడ్డలకు చొప్పున అమ్మఒడి 15,000 ఇస్తానన్నారంటే 30,000. ఇప్పుడు మీరు ఇస్తున్నది 1 బిడ్డకే ఇస్తున్నారు. అంటే ఇంకో బిడ్డను దత్తత ఇచ్చేయాలా? ఇంకో బిడ్డను చంపేసుకోవాలా? అది కూడా మీరే చెప్పండి సార్. ఏం చేసుకోవాలి? అన్ని ధరలు పెరిగిపోయినాయి. మీరు ఇచ్చేది బటన్ నొక్కి ఇచ్చే డబ్బులు దేనికి సరిపోతున్నాయి? చక్కెర, నూనె, ఏది చూసినా గ్యాస్ ధర. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలు. ఎలక్ట్రిసిటీ అయితే కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. డీజిల్, పెట్రోల్ ఏది ముట్టుకున్నా ధరలన్నీ ఆకాశానికి అంటుతున్నాయి. అసలు ఇల్లు గడవని పరిస్థితి ఉందని ఆడవాళ్ళంతా మొత్తుకుంటున్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కాపాడేది. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ప్రజల గురించి ఆలోచన చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం
మన రాష్ట్రంలో ఎన్ని ఇచ్చారు? కనీసం 1 కోటి ఇచ్చారా? పోనీ 10 లక్షలు ఇచ్చారా? పోనీ 1,00,000 ఇచ్చారా? ఎందుకు ఊడిగలు చేస్తున్నారు బీజేపీ పార్టీ? ప్రతి రైతుకి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, అయిందా? రైతులకు రెట్టింపు చేస్తామన్నారు మద్దతు ధర, అయిందా? ఒక్క మాట కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకున్నప్పుడు మనకు పోలవరం ప్రాజెక్ట్ అయినా, మనకు రాజధాని అయినా, మనకు ప్రత్యేక హోదా అయినా ఇవ్వను అని బీజేపీ తేల్చి చెప్పినప్పుడు అదే బీజేపీ పార్టీతో మీరు ఎందుకు పొత్తులు పెట్టుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. ఆలోచన చేయండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒకవైపేమో చంద్రబాబు గారికి మోడీతో పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు, ఒకరికేమో బహిరంగ పొత్తు, ఇంకొకరికేమో రహస్య పొత్తు. కానీ అందరూ కలిసే ఉన్నారు. అందరూ ఎవరు ఏ ఒక్కరు ప్రజల పక్షాన లేరు. అందుకే చెప్తున్నాం, ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గానీ ఇక్కడ మాత్రం మన రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఈ ముగ్గురిట్లో ఏ ఒక్కరికి ఓట్లేసినా అది బీజేపీ ఖాతాలోనే పోతుంది. బీజేపీ ఖాతాకు పోయిందంటే మళ్ళీ బీజేపీ ఖాతాకు మీ ఓటు పోయింది అంటే మళ్ళీ ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ మోసం చేస్తుంది బీజేపీ పార్టీ. ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీనే చెప్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని వాగ్దానం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేశారు. ఆ మాటను పట్టుకునే వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలకు. ఆ మాటను నమ్మొచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనకు ప్రత్యేక హోదా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే మనకు పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పూర్తయితాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే మనకు బ్రహ్మాండమైన రాజధాని వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే, అధికారంలోకి రాకపోతే ఏ ఒక్కరు, బీజేపీ అయినా, తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా ఏ ఒక్కరి వల్ల చేత కాదు ప్రజలకు ఇంత మేలు చేయడం. మరొకసారి చెప్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. చేరి పెద్ద పదవులు తీసుకోవడానికి రాలేదు. కాంగ్రెస్ పార్టీకి అసలు బలమే లేనప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ గొంతుక కాడానికి, కనీసం ప్రశ్నించడానికి కూడా ఏ పార్టీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రత్యేక హోదా ఏమైంది, పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది అని ప్రశ్నించడానికి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడ్డారు, అంత సంక్షేమ పరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. రైతులకి మద్దతుగా ఎంతైతే పెట్టుబడి అవుతుందో పెట్టుబడి మీద 50% లాభంతో కొత్త మద్దతు ధరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఉపాధి హామీ కింద కనీస వేతనం, రోజుకు కనీస వేతనం 400 రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇల్లులాగా 5 లక్షల రూపాయలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేదింటి మహిళకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇల్లు గడవడం కష్టమైపోయింది. ఒక మహిళ, ఒక భార్యగా, ఒక తల్లిగా ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ మహిళకే తెలుసు. ఎవరు తనకు కిరీటం పెట్టరు, అయినా కూడా తన ఇల్లు గడవాలని, తన బిడ్డలు, భర్త బాగుండాలని ఎన్నో త్యాగాలు చేస్తుంది. అలాంటి మహిళలకు అండగా ఉండడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేరింటికి, ఆ ఇంటి మహిళకి కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. సంవత్సరానికి 1,00,000 అంటే 5 సంవత్సరానికి 5 లక్షలు. ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. పెన్షన్ వితంతులకు, వితంతులకు, వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నో అద్భుతాలు చేశారు, ఎంతో అభివృద్ధి చేశారు, అద్భుతమైన పథకాలను అమలు చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి పార్టీ. హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు. మీరు ఆశీర్వదించండి. మీ పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ అని మాటిస్తున్నాను. మీ బిడ్డ
కార్యకర్తలకి, సిపిఐ సిపిఎం కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను నమ్మిన పార్టీ నాకు వెన్నుపోటు పొడిచి మోసం చేసి నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు నేనున్నానంటూ నా భుజం తట్టి అన్ని సహాయ సహకారాలు అందిస్తానని చెప్పిన మేడం గారు వైఎస్ షర్మిల గారికి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రాజన్న మరో రూపం, రాజన్న ముద్దుబిడ్డ, రాజన్నలో అన్ని లక్షణాలు కలిగి ఉన్న షర్మిలమ్మ గారికి మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజన్న రాజ్యం తేవాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని అధోగాది పట్టిస్తున్న ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పాలని రాత్రనక పగలనక ప్రాణాలకు తెగించి భయపడకుండా ఒక సేవకునిగా మేడం గారు, ఒక సేవకురాలిగా, ఒక కార్యకర్తగా అన్నిటినీ తెగించి ప్రతినిత్యం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. అందుకు మనం అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, మన మల్లెల ఫౌండేషన్ ద్వారా 10 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో ముఖ్యంగా చదువుకు సంబంధించి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి సుమారు 36,000 స్టూడెంట్స్కి మనం బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ అయినటువంటి 40,000 మంది సీనియర్ సిటిజన్స్కి బట్టలు పెట్టి ఊరూరు తిరిగి వాళ్ళ దగ్గర నుంచి మనం ఆశీర్వాదం తీసుకోవడంతో పాటు ఎన్నో గుళ్ళు, మసీదులు, చర్చిలకి సుమారు 190 గుళ్ళకి గ్రానైట్ మనం పంచడం జరిగింది, మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా కొన్ని వేల మందికి మెడికల్ క్యాంపులు, 150 మంది డాక్టర్లతో ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టిస్తూ అందరికీ కూడా ఉచిత విద్యని అందించిన విషయం మీరందరూ కూడా గమనించే ఉంటారు. ఇవే కాకుండా క్రీడల పట్లయితే మనం చేయని సేవ అంటూ లేదు. రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా స్వచ్ఛందంగా ఇన్ని సేవలు చేయలేదని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మదనపల్లి విషయానికి వస్తే, ఈ మదనపల్లి చాలా చరిత్ర ఉన్న స్థలం, మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది ఒక సెంటర్గా తీసుకొని ఇక్కడి నుంచి పరిపాలన చేయడం జరిగింది. మొన్నటి వరకు కూడా రాష్ట్రంలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉంది ఇక్కడ. ఈ ఊరికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. 1917లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వచ్చి మన రాయలసీమ జిల్లా నెల్లూరు నుంచి తీసుకున్నామంటే ఇక్కడే పెట్టడం జరిగింది. అలీ బెసెంట్ గారు ఇక్కడే క్యాన్సర్ హాస్పిటల్, సుమారు 700 ఎకరాల్లో హాస్పిటల్ కూడా ఉంది. ఎన్నో వాటికి మదనపల్లి ప్రసిద్ధిగాంచింది. ఇలాంటి మదనపల్లి ఈరోజు చూసినామంటే గత 10 సంవత్సరాల నుంచి మీరందరూ గమనించినారంటే మన అభివృద్ధి అనేది 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. దయచేసి మిత్రులారా అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళా పొరపాటున వైసీపీ కానీ టీడీపీ కానీ గెలిస్తే ఇంకో 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రజలందరూ కూడా మదనపల్లిని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలందరూ స్వేచ్ఛగా తిరగాలంటే కాంగ్రెస్ కోటేయాల ఖచ్చితంగా మీరు అందరూ కూడా గమనిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సభ ద్వారా మీ అందరినీ కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా, పదవి లేకుండా ఎవరైనా కానీ సేవ చేసింటే మీ ముందుకు వచ్చింటే మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. పదవి లేకుండా ఏ ఒక్కరు కానీ ప్రజా సమస్యల గురించి కానీ ఒక చిన్న కార్యక్రమం కూడా చేయనటువంటి వారు మన ముందుకు రాబోతున్నారు.
దయచేసి యూత్ అంతా కూడా, యూతులైతే ఏమి, మహిళలైతే ఏమి, పెద్దలు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలా. వాళ్ళు క్యాండిడేట్ని నిలబెట్టినారంతే కానీ ముస్లిం మైనారిటీ పేరుతో ముస్లింలకి దగా చేసే కుట్ర జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ నిలబడిన వాళ్ళు ఏదైనా సొంతంగా ఒక నిర్ణయం తీసుకోగలుగుతారా? సొంత నిర్ణయం ఏదైనా తీసుకోగలిగితే మీరు ఆలోచించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పెద్దందారులో చేతుల్లో ఈ మదనపల్లి నుంచి విముక్తి కల్పించాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మొగ్గు చూపించి కాంగ్రెస్ విధానాలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అనేక కార్యక్రమాలంతా కూడా మేడం వాటి గురించి వివరిస్తారు. అంతేకాకుండా మీరు వేయబోయే ఓటు మన మదనపల్లి అభివృద్ధికి వేయబోతున్నారు. మీరు వేయబోయే ఓటు ఒక మానవత్వానికి వేయబోతున్నారు. మీరు వేసే ఓటు ఒక మంచితనానికి, ధర్మానికి వేయబోతున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు వేసే ఓటు నేను ఎమ్మెల్యే అయితే సామాన్య ప్రజలు గెలిచినట్లని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కష్టపడాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. ఒక భయంకరంగా ప్రజల్ని పీడిస్తా ఉంది. ముఖ్యంగా మైనారిటీ సోదరులందరినీ కూడా సిఏఏ ఎన్ఆర్సీ కింద గ్యాస్ ఛాంబర్లో పెట్టి భారతదేశ పౌరులే కాదు వీళ్ళని తరిమివేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మైనారిటీ సోదరులకి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఇదొక మరో స్వతంత్ర పోరాటం లాగా మన అందరం కలిసి బీజేపీ దాని మిత్రపక్షాలుగా ఉండేటువంటి ప్రతి పార్టీని ఓడించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలారా, రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈరోజు దేశాన్ని పరిపాలిస్తా ఉంది. నల్ల చట్టాలను తెచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే రైతుల ఆత్మహత్యలు కాపాడాల్సింది పోయి రైతుల మీద ట్రాక్టర్లతో తొక్కించినటువంటి చరిత్ర కలిగినటువంటిది ఈ బీజేపీ పార్టీ. అదేవిధంగా ఇక్కడ రైతులు, వ్యవసాయ కార్మికులు అందరూ బాధలు పడతా ఉంటే బడ్జెట్ లో ₹1 కూడా ఇవ్వకుండా, మద్దతు ధర ఇవ్వకుండా కేవలం కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఊడికం చేసేటువంటి పని ఈ రోజు బీజేపీ పార్టీ పనిచేస్తా ఉంది. దానికి అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీ కానీ, టీడీపీ కానీ పార్లమెంట్ లో ఓట్లేస్తా ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు, లజ్జ ఉంటే ఈ విధంగా రైతుల వ్యతిరేకంగా ఓటు వేయించని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా దళితుల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉంది, స్త్రీలపై అత్యాచారాలు పెరుగుతూ ఉంది, యువకులకి ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా మారిపోతూ ఉన్నారు. కాబట్టి దీనన్నిటికీ వ్యతిరేకంగా ఈ రోజు ఇండియా కూటమి పనిచేస్తా ఉంది. దేశవ్యాప్తంగా ఇటువంటి యువ నాయకులు, చంద్రబాబు లాంటి వాళ్ళు ఈ రోజు పోరాటంలో, యుద్ధంలో ముందున్నారు. స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా వామపక్ష శక్తులు అందరూ కూడా మనము ఒకే తాటి మీద ఉండి ఈ రోజు ఇండియా కూటమిని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ షర్మిలక్క గారికి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి, ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మన మిత్రులు, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులుగా ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మల్లెల పవన్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా వామపక్ష పార్టీల తరఫున ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విప్లవ అభినందనలు, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను.